ఈరోజు చికెన్ బజ్జీ ఏ విధంగా చేసుకోవాలన్నది పదార్థాలు చూపిస్తాను. మిరపకాయలు, ఉడకబెట్టుకున్న చికెను, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు, సోడా, శనగపిండి అవి ఏ విధంగా కలుపుకోవాలన్నది చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని అందులో ధనియాల పొడి వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసాం కదా, మనం వేసిన తర్వాత మనం చేయితోటి మెత్తగా కలపవచ్చు. లేకపోతే మీరు చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో ఒక రౌండ్ తిప్పేస్తే అది మెత్తగా అవుతుంది. మిరపకాయలు తీసుకొని ఆ స్టఫింగ్ను మిరపకాయ మధ్యలో నీట్గా పెట్టాలి. ఎక్కువ స్టఫింగ్ పట్టేటట్టు చూసుకోవాలి. మనం తింటుంటే బాగుంటుంది. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మిరపకాయలు ఇది స్పెషల్గా ఉంటుంది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది ఇది. సరే కదండి, మిగతా మిరపకాయలు కూడా ఇదే విధంగా మిరపకాయ మధ్యలో స్టఫింగ్ నీట్గా పెట్టేటట్టు చూసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి, బజ్జీలకు సరిపడ శనగపిండి తీసుకొని అందులో కొంచెం సోడా, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఓమ కూడా, వాము, మా సైడ్ ఏమో ఓమ అంటారు, కొంతమంది ఏమో వాము అంటారు, అది కొంచెం వేసుకొని బజ్జీలకు ఇట్లా గట్టిగా కొంచెం జారుగా ఉండేటట్టుగా మనం శనగపిండిని కలుపుకోవాలి. ఇంతకుముందు మనం శనగపిండిని ఒక బౌల్లో కలుపుకున్న పిండిని తీసుకొని ఒక గ్లాస్ తీసుకొని ఆ పిండిని ఇందులో వేసుకోవాలి. పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం బజ్జీలు మునిగేటట్టుగా ఆయిల్ ఎక్కువనే పోసుకుంటే బాగుంటుంది. ఈ శనగపిండిలో మనం ఒక మిరపకాయ బజ్జీ తీసుకొని నీట్గా ఇలా ముంచి పిండి ఎక్స్ట్రా ఉన్నది కొంచెం గ్లాస్కి జస్ట్ ఇలా అంటే అది గ్లాస్లో పడిపోతుంది. అలా నీట్గా వేసుకోవాలి. అలా ఒక 4-5 బజ్జీ మునిగేటట్టు నూనె పోసుకున్నాం కాబట్టి అవి ఎర్రగా వేగుతున్నాయి. అప్పుడు ఎర్రగా వేగిన
ఒక్కొక్క బజ్జీ నూనెలో వేసుకున్నాం కదా, 4 బజ్జీలు వేసుకున్నాం కదా, అవి స్లోగా పెట్టి నీట్గా ఉడికేటట్టుగా చూసుకోవాలి. ఎంత సిమ్లో పెడితే అంత బాగా లోపల ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఆ మిరపకాయ బజ్జీ మరోసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత బాగా కాలిన తర్వాత అవి మనం ఒక ప్లేట్లో పేపర్లు వేసుకోవాలి. ఎందుకంటే మనం మిరపకాయలను పెడతాం కాబట్టి అందులో ఎక్స్ట్రా మిరపకాయకి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇది టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి ఒక్కొక్క మిరపకాయని తీసుకొని మనం సర్వ్ తీసుకుంటే పిల్లలు అలంకరంగా ఉంటుంది కాబట్టి